ఓం సాయిరామ్. ఓం శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. ఓం శ్రీ స్వామి సమర్థాయ నమః. 12 ఆది గురువు. చిదాత్మజ్ఞాన రూపాయ గురవే బ్రహ్మరూపిణే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. కువలయాశ్వని భార్య మదాలస. ఆమె మహాయోగిని. ఆ పుణ్య దంపతులకు 4 పుత్రులు ఉదయించిరి. కువలయాశ్వుడు వరుసగా తన కుమారులకు క్షత్రియోచితముగా విక్రాంతుడు, సుబాహువు, శత్రుమర్దనుడు అను నామధేయములను వసగెను. భవితవ్యమున వారు రాజలోకమున పేరు పెంపుగలట్టి మేటి శూరులగుదురని తండ్రి ఆశయము. నామకరణ మహోత్సవమున పుత్రులకు పేరుడు సమయమున తల్లియగు మదాలస వెకిలిగా నవ్వుచుండినది. అదెందులకో రాజునకు బోధపడినది కాదు. భార్య అనుపమ సౌందర్యమునకు సౌజన్య సౌశీల్యమునకు కట్టుబడి రాజు రాణి ఇదేమి అని ప్రశ్నింపజాలడాయను. తల్లియగు మదాలస జోలపాటల ప్రభావమున వారు మువ్వురు ఆముష్మిక చింతనాసక్త మానసులై తపమునరించడానికి వనములకేగిరి. 4వ కుమారుడు జన్మించినప్పుడు మదాలసనే ఏదో ఒక పేరు పెట్టమని రాజు కోరెను. తల్లి ఆ శిశువునకు అలర్కుడు అని పేరు పెట్టెను. అలర్కుడు అనగా పిచ్చి కుక్క అని అర్థము. ఇదెక్కడి పేరని రాజడగా ఆత్మకు నామరూపములు లేవు. మీదు మిక్కిలి దహింపబడునది దేహము. లోక వ్యవహారమునకై ఏ పేరిడిన ఏమున్నది అని మదాలస సమాధానమొసగినది. రాజ్యమునకు వారసునిగా తీర్చిదిద్దుము అని కువలయాశ్వుడు మదాలసను ఆదేశించెను. ఆమె అందులకు సమ్మతించినది. అలర్కుడు పెరిగి పెద్దవాడాయను. రాజ్యమునకు పరిపాలకుడగు పట్టాభిషిక్తుడాయను. మదాలస కువలయాశ్వులు వానప్రస్థ జీవితమును గడుప అడవులకేగునప్పుడు మదాలస బంగారు రేకుపై 2 శ్లోకములను వ్రాసి ఒక తావీజునందు భద్రపరచి మితిమీరిన కష్టము దాపురించిన వేళలా ఆ తావీజునందు పదిలపరిచిన రేకుపై వ్రాసిన శ్లోకములను చదువుము అని ఆదేశించినది. అలర్కుడు రాజభోగములను పెద్ద కాలము అనుభవించెను. వరమును గూర్చి చింతించుటకు సమయము లేదాయను. తమ్ముని భోగలాలసత ప్రవర్తన అన్నాగు సుబాహువు తెలుసుకొని మీసాలపై తేనీయ వంటి క్షణిక సుఖములకై వెంపరలాడు తమ్మునకు జ్ఞానోదయము గావింప కాశీరాజునాశ్రయించి తమ్మునిపై దాడి గావించెను. అలర్కునకు యుద్ధము ఎదురుచుక్కైనది. ప్రాణములను దక్కించుకొనుటకై అడవులకేగు దుస్థితి దాపురించినది. అలనాడు తల్లియగు మదాలస బంగారు రేకుపై వ్రాసిన శ్లోకములను విప్పి చదివినాడు. శ్లోకార్థములు ఇట్లు బోధపడినవి. ఆనందమును అభిలషించువాడు దేనిపైనను కోరికలు పెంచుకొనరాదు. కోరికలు జ్ఞాన సముపార్జనమునకు ప్రతిబంధకములు. కోరికలను వదిలించుకొనుటకు సజ్జన సాంగత్యమే శరణ్యము. చల్లని తల్లి అలర్కునక ఆ విపత్సమయమున వరాల మూట చేతియందిడినట్లయినది. సజ్జన సాంగత్యమే తనకిగ గతి అని ఎంచి అలర్కుడు ఎవరి పాదములను ఆశ్రయింపవలయును అని ఆలోచింప అతని పూర్వపుణ్య ఫలితముగా సహ్యాద్రి యందు కొలువుదీరిన దత్త భగవానునిపై బుద్ధి మరలినది. అలర్కుడు వేవేగజని దత్త ప్రభువు పాదములపై పడి ప్రణమిల్లి, దత్త గురుదేవా, నా ఈ దురంత దుఃఖమును తొలగించుటకు నీవే సమర్థుడవు అని ప్రార్థించెను. అలర్కుని దీనాలాపములను విని దత్తదేవుడు పకపక నవ్వి కొంత వడిక అతనితో ఇట్లనెను. వత్స అలర్క, నా దుఃఖము అని వాపోవుచున్నావు. నేను అనునదెవరు, దుఃఖమెవరికి, బాగుగా ఆలోచించి నీవే సమాధానమొసగము అని కరుణారసపూరిత కమల లోచనములచే వాత్సల్యాతిశయమున మదాలసానందనుని వంక సాదరముగా చూసెను. మరలా దత్తప్రభువు, అలర్క, ఇదిగో ఇవి శరీరావయవములు. ఇది శరీరము. శరీరమునందు నేను అను వాడొకడు కలడు. ఈ మువ్వురిలో దుఃఖమెవ్వరికి, దుఃఖముననుభవించునదేమని బాగుగా విచారించి తెలుపుము అనెను. అలర్కుడు సుదీర్ఘముగా ఆలోచించెను. దత్త భగవానుని అనుగ్రహ వీక్షణములచే అలర్కునకు ఆత్మవిచారము మొదలాయను. నేనని పిలువబడునది శరీరము కాదు, శరీర అవయవములను కాదు. అవి జడ వస్తువులు.
నేను నేను అనునది శరీరము, శరీర అవయవములు, పంచభూతములు అనబడు భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశమున కన్నను మనస్సు, బుద్ధి, అహము అనువానికి అతీతముగానున్నదేదో అదే నేను. శరీరమే నేనను భ్రాంతి వలన మానవుడు దుఃఖములచే దురసిల్లుచున్నాడు. సుఖ దుఃఖములకు కారణమైనది మనస్సు. మనస్సు నేను కాదు, నేను శరీరమును కాదు. శరీరమే నేనను భ్రాంతి వలన దుఃఖము దగ్గరి చుట్టమగుచున్నది. శరీరమే నేను కానప్పుడు శరీరము నేనని భ్రాంతిచే భావించుకొనుచు దుఃఖములను ఏరి కోరుకొని తెచ్చుకొనుట అనర్థదాయకము. ఇంతకు మించిన అవివేకమే లేదు. ఆత్మ విచారణ వలన ఆ అవివేకమేదో నశింపగలదు. ఇప్పట్ల పురములు, అంతఃపురములు, పురజనులు, చతురంగ బలములు, భార్యాబిడ్డలు నా వారు కారు. ధనధాన్యములు నావి కావు. ఈ శరీరమే నేను కాదను జ్ఞానము కలిగిన పిమ్మట మిత్రుని వలన సుఖము లేదు, శత్రువు వలన దుఃఖము లేదు. ఆకాశమొక్కటి, ఘటములు లెక్కింప నలవిగానన్ని కలవు. ఘటములన్నింటి యందు ఒకే ఆకాశము ప్రకాశించునటులా జీవరాశులన్నింటి యందు నేను ప్రకాశించుచున్నది. నేను సమస్త జీవరాశులన్నింటి యందు ప్రకాశించుచున్నది. నేను సమస్త జీవరాశుల యందు ఉన్నాను. ఇది ఏ సమ్యక్ దర్శనము. కాశీరాజు సుబాహువుల యందు నేను, నా యందు వారు ఒకే రీతిగానున్నవారము అను నిశ్చయ జ్ఞానము మొదలైనది. దత్త గురుదేవ, గురుదేవ దత్త, శ్రీ దత్త శరణం మమ అనే గురువు పాదాబ్జములపై అలర్కుడు వ్రాలెను. దత్త గురుదేవుడు అలర్కుని లేవనెత్తి, వత్స, మమకారము దేనిపైనను పెంచుకొనరాదు, అసలు ఉంచుకొనరాదు సుమా. మమకారమే దుఃఖములన్నింటికీ మూలము. నమమా నమమా, నాది కాదు నాది కాదు అనునది సుఖములకు ఆలవాలము. ఆత్మజ్ఞానోపలబ్ధి వలన నీకిప్పుడు మమకారము నశించినది. ఆత్మజ్యోతి నీ యందు ఆజస్ర దీపము వలె ప్రకాశించుచున్నది. సుబాహువు కాశీరాజును కూడదీసుకొని నీపై యుద్ధమునకు తలపడుట నిన్ను ఆత్మజ్ఞాన సంపన్నుని గావించుటకే సుమా. ముక్త సంగుడైన సుబాహువునకు రాజ్యములేలా, రమణీమనులేలా, స్వస్త్యస్తు, శుభం భూయాత్ అని దత్తప్రభువు అలర్కుని దీవించెను. అలర్కుని జ్ఞాననిష్ట పరాకాష్ఠనందుకొనినది. ఈ విశాల విశ్వమునందెందు చూచినను అనువనువున పరబ్రహ్మ వస్తువు లాస్యమునరించుచుండ ఆత్మానంద రసానుభూతితో గీతములను పాడెను. ఆ గీతములు అలర్కు గీతములు అని ప్రసిద్ధిగాంచినవి. దత్తప్రభువు ఆది గురువుగా అలర్కును ఆశీర్వదించి జ్ఞానభిక్షను ప్రసాదించినది ఆషాఢ శుద్ధ పూర్ణిమ అనగా గురు పూర్ణిమ. శనివారము, ఉత్తరాషాఢ నక్షత్రము ఉదయము. గురు పూర్ణిమ నాడు దత్త భగవానుని ఆరాధించుట లెస్స. సువర్ణ దానమొసగుట మేలగును. ఓం సాయిరాం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.